ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న కుర్వ వెంకటేష్ అనే యువకుడిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద మర్రివీడు గ్రామానికి చెందిన వెంకటేష్ కూలీ పని చేసేవాడు. చెడు అలవాట్లకు బానిసై ఎలాగైనా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఎమ్మికనూరు, కోడుమూరు, ఓర్వకల్లు తదితర ప్రాంతాల్లో 35 లక్షల విలువ చేసి 30 ద్విచక్ర వాహనాలను దొంగలించాడు. వీటిని రైతులకు తక్కువ ధరకు కేవలం 4,000 రూపాయలకు అమ్మడంతో ఆశపడిన రైతులు ఒకరికొకరు తెలుసుకొని నిందితుడు వెంకటేష్ కు బైక్లు కావాలని ఫోన్లు చేసేవారు. సీసీ కెమెరాల ద్వారా వెంకటేష్ ను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. నిందితుడి నుంచి 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కర్నూలు టౌన్ ప్రాంతంలో ఎమ్మిగ్నూరు, గోనెగంట ఇక్కడ 2 వీలర్ థెఫ్ట్ గురించి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. సో ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో మనం ఒక స్పెషల్ డ్రైవ్ లాగా అక్యూజ్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము. దీని భాగంగానే గోనెగండ్ల పోలీసులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ గోనెగండ్ల అరెస్టెడ్ ఒక కుర్వ వెంకటేష్ అని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని దగ్గర దాదాపు 30 2 వీలర్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ రికవర్ చేసిన 2 వీలర్స్ వచ్చేసి కర్నూలు, ఎమ్మిగ్నూరు, తర్వాత కొన్ని కోడుమూరు, తర్వాత దేవనకొండ ఈ ప్రాంతంలో అతను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇది రికవరీ చేసి ఆ చాసీ నంబర్ ద్వారా ఓనర్స్ని కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వలేదు మనకి. సో ఆ కంప్లైంట్స్ని కూడా చాసీ నంబర్ ద్వారా మనం ట్రేస్ చేసి అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా 2-3 అక్యూజ్డ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళను కూడా త్వరలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్పెసిఫికలీ 2 వీలర్ థెఫ్ట్స్ ఏమున్నాయో ఆ 2 వీలర్ థెఫ్ట్స్ జరిగిన 2 వీలర్స్ని త్వరగా అతన్ని పట్టుకొని అవి కూడా రికవరీ చేస్తామని నేను ఆశిస్తున్నాను. సో ఈ గుడ్ వర్క్, ఐ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై సిఐ గోనెగండ్ల అండ్ హిస్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ ఎమ్మిగ్నూర్ శ్రీ ఉపేంద్ర గారు. చోరీ చేసిన బండిలన్నీ ఇతను అక్కడ జొన్నగిరి ఆ ప్రాంతంలో రైతులకి అమ్మేశాడు. అది కూడా జస్ట్ 4,000, 5,000, 6,000 రూపీస్కి వాళ్ళు కూడా తక్కువకి వస్తుంది అని ఏమీ వెరిఫై చేయకుండా రైతులు అంటే జస్ట్ ఇంటి నుంచి ఈ పొలాలకి వెళ్ళే దానికి ఇంటీరియర్ ఏరియాస్లో రైతులకి అమ్మేశాడు. సో ఫస్ట్ ఒకరిద్దరికి అమ్మేశాడు. ఆ తర్వాత తక్కువకి వెహికల్స్ వస్తుందని వాళ్ళు ఆశపడి అలా తెలుసుకుంటూ ఇంకా 2 కేసులు ఎలా అయిందంటే ఇప్పుడు ఇంట్రోగేషన్లో తెలిసింది. ఫోన్ చేసి అరే వాడు కూడా ఇచ్చారు కదా, మా వాడికి కూడా ఇంకొక బైక్ కావాలని ఈయనకి ఫోన్ చేయడము, ఈయనకి అప్పటికప్పుడు ఎక్కడో ఒక చోట పార్క్ చేసిన వెహికల్ని అప్పటికప్పుడు కొట్టడము, అప్పటికప్పుడు డెలివరీ ఇవ్వడము, అది కూడా మా దృష్టికి వచ్చింది. సో దీంట్లో సీసీటీవీ కెమెరాస్ మాకు చాలా పనికొచ్చాయి. సో మనం దాదాపు 5,000 సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ 3.5 monthsలో 5,000 సీసీటీవీ కెమెరాస్ త్రూఅవుట్ ద